అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరినీ బహుగా దీవించుదురు గాక. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అవర్ వీడియోస్. ఈరోజు మిమ్మల్ని ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఎవరినన్నా ప్రేమిస్తున్నారా? నిజమే. ఎందుకో తెలుసా? ఈ ప్రశ్న మనం చాలాసార్లు వేసుకోం, ప్రేమించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. లోకాన్ని అమితంగా ప్రేమిస్తున్నాం ఈ మధ్యకాలంలో. దేవుణ్ణి ప్రేమించడం చాలా తక్కువ. ఆదివారపు క్రైస్తవులుగా చాలామంది మార్చబడ్డారు. కేవలం ఆదివారం మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తూ సోమవారం నుంచి మరలా శనివారం దాకా యథావిధిగా లోకాన్ని ప్రేమిస్తూ ఇష్టానుసారమైన వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు పెట్టుకుంటూ ఇష్టానుసారంగా ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు వెళ్ళిపోతూ సినిమా యాక్టర్లని హీరోలుగా భావించి వారందరినీ మన వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకుంటూ సినిమా స్టేటస్లో సినిమా పాటల్ని మనం పాడుతూ రకరకాల పనులు చేస్తూ మరలా ఆదివారం వచ్చేసరికి ప్రభా నిన్ను ప్రేమిస్తానయ్యా అని పాట పాడుతూ ఉంటాం. వాస్తవానికి మీకు మాట చెప్పనా, లోకాన్ని ప్రేమించిన వాడు బాగుపడినట్లు బైబిల్ చరిత్రలో ఎక్కడా లేదు. లోకాన్ని అనుభవిస్తూ తాత్కాలిక సంతోషాన్ని పొందారు, కానీ వారి జీవితంలో ఎప్పుడూ సంపూర్ణ సంతోషాన్ని వారు అనుభవించలేకపోయారు. దేవుడు వారికి ఏ కార్యం వారి బ్రతుకులో జరిగించలేదు. శిక్ష మాత్రం వారికి వచ్చింది. ఈరోజు నేను అంటాను, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఈరోజు మనకి ఎన్నో పనులు జరగాలని, ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇవ్వాలని, ఎన్నో మేలులు దేవుడి దగ్గర నుంచి పొందాలని మనం ఆశపడుతున్నామే. ఆశపడినప్పుడు నువ్వు అంతే రీతిగా ప్రభుని ప్రేమించగలుగుతున్నావా? ఈరోజు దేవుని వాక్యంలో ఈ మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ మాట మనం చదవగలిగితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించే వారికంట సమస్తము సమకూడి జరుగుచున్నవాట. దేవుడే వారి బ్రతుకులో కార్యం చేస్తాడు. దేవుడు చేసే కార్యాలు వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? అవన్నీ వారికి మేలు చేసే కార్యాలట. ఈరోజు లోకాన్ని అనుభవిస్తున్నప్పుడు అదేం మనకి మేలు చేయదండి. ఇవాళ నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తా, అదేం నీకు మేలు చేయదయ్యా. ఇవాళ చాలామంది జీవితాలు చూడండి, ఎక్కడ చూసినా పాడైపోతున్న పరిస్థితి. చెడు సహవాసం చేసి వారి జీవితంలో ఎన్నెన్నో పాపాలు వారి బ్రతుకులో జరిగిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు నేను అంటాను, లోకాన్ని ప్రేమించొద్దు, ఇవాళ విడిచిపెడదాం. ప్రభుని ప్రేమిస్తే నీకు మేలు చేసే దేవుడు ఆయన. ప్రభుని ప్రేమిస్తే నేను మోసం చేసే దేవుడు కాదైనా. ప్రభుని ప్రేమిస్తే నువ్వు ఏ పని తలపెట్టినా అందులో విజయాన్ని ఇవ్వడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సంగమా, ఇంతవరకు లోకాన్ని ప్రేమించి మోసపోయేవేమో, ఇన్నాళ్ళు మనుషుల్ని ప్రేమించి నువ్వు మోసపోయేవేమో, కానీ ప్రభుని ప్రేమించు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ప్రభుని ప్రేమించి గొప్ప విజయాలను సాధించాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.